హాయ్, దిస్ ఈస్ శ్రీధర్ ఫ్రమ్ వెల్విష్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో మీకు ఒక పెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇది నార్త్ ఫేసింగ్. ఇది ఫ్లోర్కి 3 వచ్చే అపార్ట్మెంటు. అంటే 2 ఫ్లాట్స్ ఒకవైపునేమో ఒక త్రిబుల్ బెడ్రూమ్. అంటే ఒకవైపు 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, ఒకవైపు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. టోటల్గా 3 ఫ్లాట్స్ వస్తాయి. ఇది కంప్లీట్గా ఒకే ఒక ఫ్లాట్ ఒక మూల కట్టి మిగతా అంతా ఓపెన్ ఇచ్చేసారనమాట. అంటే నార్త్ ఈస్ట్ కంప్లీట్గా ఓపెన్గా ఉంది. ఇదంతా టెర్రస్ గెస్ట్ హౌస్ కోసం దీన్ని కట్టుకున్నారనమాట. ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇక్కడ క్రాస్ విండ్స్ అండి. దీని పేరే క్రాస్ విండ్స్ అని పెట్టారు. గాలి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కనిపించేదంతా గోదావరి అనమాట. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా గోదావరి. మనం ఇంట్లోంచి బెడ్రూమ్లోంచి చూసినా లేకపోతే బాల్కనీలను చూసినా డైరెక్ట్గా మనకి గోదావరి వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంది. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది. ఎవరికైనా గెస్ట్ హౌస్ పర్పస్ కానీ లేదంటే ఇలా చక్కగా ఇంటి నిండా గార్డెన్ అది పెంచుకుంటూ చక్కగా అలాగా లిబరల్గా ఉండాలనుకునే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రాజమండ్రి ధవళేశ్వరం మెయిన్ రోడ్కి, కాయర్ బోర్డుకి దగ్గరగా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే మెయిన్ రోడ్కి. అన్ని రకాల బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ కూడా వస్తాయి. మార్కెట్లో అన్నీ దగ్గర, రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర. ఇది కన్స్ట్రక్షన్ అయ్యి 9 years అయ్యింది. ఇందులో మనకి 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఈ 2 ఫ్లాట్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. అంటే 5th floorలో ఒకటి ఉంది, పెంట్ హౌస్ ఒకటి ఉందన్నమాట. కావాలంటే 2 కూడా తీసుకుని లోపల నుంచి డూప్లెక్స్గా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా విడివిడిగా కావాలన్నా ఇస్తారు. అలాగే ఒకవైపు అంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే 1600 SFTలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. సో అది కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అది కూడా సేల్కి ఉంది ఇందులో. ఈ 2 మాత్రం నార్త్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా కన్వీనియంట్ ప్లేసు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వెదర్ చాలా బాగుంది. గాలి, అద్భుతమైన గాలి అనమాట. తలుపులు మనం గెడవేయకపోతే తలుపులు గాలి కొట్టుకునే అంత గాలి వస్తూ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. చాలా మంచి టేస్ట్తో కట్టుకున్నారు. ఇది లోపల కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి. ఈ పైనుండే ఈ గెస్ట్ హౌస్ అయితే మాత్రం కొంచెం ప్రైస్ విషయంలో కూడా కొంచెం తక్కువ వస్తుంది ఇది. ఎందుకంటే దీనికి ల్యాండ్ షేర్ కూడా కొంచెం తక్కువ ఉంది. అంటే బిల్డర్ కావాలని తన సొంతం కోసం కట్టుకున్నదనమాట ఇది. దీనికి ఏం పెట్టుబడి ఏం లేదు, ₹1 కూడా పెట్టుబడి లేదు. కంప్లీట్గా ఇమీడియట్గా మనం మూవ్ అయిపోవచ్చు. మీకు ఇదంతా కూడా రెగ్యులరైజ్ చేయబడింది. అంటే బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి మీకు. ఇది గెస్ట్ హౌస్ కూడా బ్యాంక్ లోన్ వస్తుంది, అప్రూవ్డ్ అంతా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇది డబుల్ బెడ్రూమ్ వచ్చి 1250 SFT, ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ 2 నార్త్ 1250 SFTలు, ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చి 1600 SFT ఈస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట. నేను ఇవన్నీ చూపించట్లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ప్రైస్ వచ్చి ₹3600 పడుతుంది. ఇంకా వేరే అదర్ ఛార్జెస్ ఏముండవు. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఒక మంచి బడ్జెట్లో మంచి హౌస్ కావాలండి. ఇదిగోండి అటక్. ఇది అటక్ కూడా డోర్స్ అన్నీ ఏమీ లేదండి, పెట్టుబడి అయితే ఏమీ లేదు. చిన్నవి ఉన్న అన్నీ చేయించేశారు. పెయింట్స్ అన్నీ కొత్తగా వేయించి నీట్గా ఉంచారనమాట దీన్ని. చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇలా ఇంత ఓపెన్ టెర్రస్ ఉండేది మనకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది అడిగేవారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇలా కట్టరు. పైగా దీన్ని మళ్ళీ రెగ్యులరైజ్ కూడా చేయించారు డబ్బులు ఖర్చు పెట్టి. సో చాలా బాగుంది. లోన్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి కూడా కొనుక్కోవచ్చు. జనరల్గా పెంట్ హౌస్లు రోడ్ల మీద రావు, కానీ ఇది లోన్ మీద కొనుక్కోవచ్చు. బయటంతా గార్డెన్ పెంచుకోవడానికి కానీ లేకపోతే చాలా బాగుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్లా ఉంటుంది అనమాట. ఇంకా చూసారా, టైల్స్ అవి కూడా టాప్గా వేసేసారు. ఇదంతా బిల్డర్ కావాలని చేయించుకున్నది కనుక క్వాలిటీలో ఎక్కడ రాజీ పడలేదు. అంతా కూడా నీట్గా మంచి క్వాలిటీతో చేయించుకున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇక్కడే ఇది ధవళేశ్వరం దగ్గర అనమాట. ధవళేశ్వరం ఇంకా జస్ట్ పెట్రోల్ బంకుకి ఉంది కదా, ధవళేశ్వరం పెట్రోల్ బంకుకి దగ్గరగా ఉంటుంది ఇది, HP బంకుకి దగ్గరగా. ఇక్కడే ఒక విల్లా కూడా ఉంది, డూప్లెక్స్ విల్లా కూడా ఉంది 80 lakhsలో. అది కూడా నార్త్ ఫేసింగ్. సో ఇది కాకుండా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మనకి రాజమండ్రిలో. చాలా సూపర్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. 99 SFTలో ఫ్లాట్స్, అలాగే విల్లాస్. కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలు పెడుతున్నాం, విల్లాస్ ప్రాజెక్టు. సో ఇలా మీకు రియల్ ఎస్టేట్లో ఎలాంటివి కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
కబోర్డ్స్ కానీ ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగుంది మెయింటెనెన్స్. ఇది వాడింది కూడా లేదు, ఇది చెప్పాలంటే ఇది సొంతం కోసం కట్టించుకున్నది కదా, పెద్దగా వాడిని కూడా వాడలేదు దీన్ని, జస్ట్ నీట్గా అలా మెయింటైన్ చేస్తున్నారు అంతే. 2 టాయిలెట్స్ వచ్చాయి, ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ టాయిలెట్. బాల్కనీ కూడా చాలా బాగుంది, చుట్టూరు గ్రీనరీ. ఈ అపార్ట్మెంట్ కూడా 2 రోడ్లు వచ్చాయి, నార్త్ అండ్ వెస్ట్ రోడ్లు కార్నర్లో ఉంది ఇది. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే వెంటిలేషను, గాలి వెలుతురు అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఇవేవి కూడా నేను లైట్లు వేయకుండా తీసిన వీడియో ఇదంతా, ఈవినింగ్ టైంలో తీసాను, 4-5 మధ్యలో తీసిన వీడియో ఇది. ఎక్కడ లైట్ అనేది ఆన్ చేయకుండా తీస్తేనే ఇంత లైటింగ్ ఉంది ఇక్కడ. ఇదంతా యూటిలిటీ ఏరియా ఇది, వీటన్నిటికి కూడా గ్రిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ పావురాలు అవి రాకుండా కూడా మెష్లు అవి వేసేసారు. దీనికి ఏమీ రూపాయి పెట్టుబడి లేదు, డైరెక్ట్గా దిగిపోవచ్చు. మంచి ఏరియా, ఇళ్ళ మధ్యలో ఉంది, రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు కాటన్ బ్యారేజ్కి వెళ్ళాలన్నా లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఈ హాల్ నుంచి ఒక గ్లాస్ కూడా ఇచ్చేసారు మధ్యలో సెపరేషను. ఈ బెడ్రూమ్స్ కిచెన్ ఇవన్నిటికి సంబంధం లేకుండా గ్లాస్ సెపరేషన్ కూడా ఉంది ఇంట్లో. పెద్ద హాల్ వచ్చింది, చాలా పెద్ద హాల్ ఇది. ఇదిగోండి ఇటువైపు మనం కావాలంటే ఒక హోమ్ థియేటర్ లాగా స్క్రీన్ కూడా వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంది హాల్. ఇంకా గార్డెన్ అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మనకి 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది, జస్ట్ ఈ ఫ్లోర్ ఒకదానికే మనకి స్టెప్స్ అనమాట. థ్యాంక్ యూ.